హలో గ్రీటింగ్స్ టు ఆల్ మై ఇన్వెస్టర్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరు మీ ఫ్యామిలీ అందరూ బాగున్నారా? ఎప్పుడు బాగుండాలని కోరుకుంటాను. బ్యాడ్ హ్యాబిట్స్. ఈరోజు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ టాపిక్ గురించి క్లుప్తంగా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ సమాజం కోణంలో బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటనేది డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇది వ్యక్తిగతమైన దృక్పథాన్ని బట్టి బ్యాడ్ హ్యాబిట్స్ అనేది మారుతూ ఉంటాయి. ఫస్ట్ సమాజం కోణంలో బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి? ఆల్కహాల్, మద్యపానం, ధూమపానం, తర్వాత గుట్కా, ఖైని, పాన్ పరాగ్, అలాగే ఇదేంటి వ్యభిచారం, ఇలాంటివన్నీ కూడా సమాజం దృష్టిలో ఒక బ్యాడ్ హ్యాబిట్స్. ఎస్, ఆఫ్ కోర్స్ అవి నిజంగానే బ్యాడ్ హ్యాబిట్సే, తప్పకుండా అగ్రీ చేయాలి. కానీ వ్యక్తిగతమైన కోణంలో చూస్తే అవి మారుతూ ఉంటాయి. ఉదాహరణకి నా కోణంలో చూస్తే కోర్స్ ఇప్పుడు ఆల్రెడీ సొసైటీ పరంగా మెన్షన్ చేసిన బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అబ్సల్యూట్లీ నేను కూడా అగ్రీ చేస్తాను, అవి 100% బ్యాడ్ హ్యాబిట్స్. వాటితో పాటు ఈ సమాజం ఇగ్నోర్ చేసే బ్యాడ్ హ్యాబిట్స్ కొన్ని ఉన్నాయండి. అది ఏంటంటే సింపుల్గా ఒక మనిషి కంట్రోల్ దాటిపోయి ఉన్న ఏదైనా కూడా బ్యాడ్ హ్యాబిట్. ఫర్ ఎగ్జాంపుల్ అది మంచితనమైనా కావచ్చు, సహాయం చేసే గుణమైనా కావచ్చు, లేదు అతి మొహమాటమైనా కావచ్చు, లేదు అసలు ఎవరూ పట్టించుకున్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్, అతి తిండిపోతుతనం, అలాగే తిండితో పాటు కూల్ డ్రింక్స్, శీతల పానీయాలు, విచ్చలవిడిగా శీతల పానీయాలు తాగడము, ఐస్ క్రీమ్స్ తినడం, ఇవన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ కాదంటారా? అబ్సల్యూట్లీ. ఈవెన్ మోర్ డేంజర్ దాన్ ఆల్కహాల్. ఇవి పెద్దగా ఎవరు పట్టించుకోరు అంతే. ఎందుకంటే ఆల్కహాల్ తాగటం వల్ల ఒక 1 monthలో ఆరోగ్యం పాడైందని అనుకున్నాం. కానీ ఈ కూల్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో, శీతల పానీయాలు, ఐస్ క్రీమ్స్, సోకాళ్ళు, బర్గరు, ఈ పిజ్జాస్, జంక్ ఫుడ్స్, వీటి వల్ల ఇంకొక 4 రోజులు ఎక్కువ టైం పడుతుందేమో. బట్ అబ్సల్యూట్లీ దీనికి ఆల్కహాల్ అండ్ ధూమపానం, మద్యపానం వల్ల ఎంతైతే ఆరోగ్యం పాడవుతుందో, వీటి వల్ల కూడా అంతే విధంగా అన్ని రెట్లు ఆరోగ్యం పాడవుతుంది. సో గమనించండి, కేవలము ఒక అపోహలో సోకాళ్ళు కొన్ని మాత్రమే బ్యాడ్ హ్యాబిట్స్. మనము నిత్య జీవితంలో తాగే కూల్ డ్రింక్స్ కావచ్చు, ఐస్ క్రీమ్స్ కావచ్చు, పిజ్జాలు, బర్గర్లు, ఇవన్నీ చాలా గుడ్ హ్యాబిట్స్ అని అపోహలో ఉండకండి. తప్పకుండా అవి కూడా బ్యాడ్ హ్యాబిట్సే. మోస్ట్లీ అవుట్ సైడ్ ఫుడ్ బిగ్గెస్ట్ బ్యాడ్ హ్యాబిట్. సో డిఫరెన్షియేషన్ అనేది మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. సో ఇది వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుందని చెప్పాను కదా. బహుశా ఇవి మీలో కొందరికి నచ్చకపోవచ్చు. ఇదేంటి ఇవి బ్యాడ్ హ్యాబిట్స్ ఎలా అవుతాయి? ఎస్, అబ్సల్యూట్లీ బ్యాడ్ హ్యాబిట్స్ నా దృష్టిలో. ఆల్కహాల్ ఎంత బ్యాడ్ హ్యాబిట్, కూల్ డ్రింక్స్ అంతకు మించిన బ్యాడ్ హ్యాబిట్. అది దిస్ ఇస్ వాట్ ఐ మీన్ టు సే టుడే. సో థ్యాంక్ యూ.